హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు ఓటింగ్ అనాలిసిస్ వీడియో. యాక్చువల్గా మధ్యాహ్నమే చేద్దాం అనుకున్నా ఆర్ మార్నింగ్ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే లేట్ అయింది లేచేసరికి. బట్ ఈవినింగ్ వచ్చేసరికి కూడా కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ అయింది, అంతా మన మంచికే. సో ఆదిత్య ఓంకార్ మిడ్ వీక్ ఎవిక్షన్ అయిపోయిందని అందరికీ తెలుసు కదా, నేను వీడియో కూడా చేశాను. సో ఆయన ఎవిక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఓటింగ్ ప్రాసెస్ బట్టి జరిగిందా, హౌస్ మేట్స్ డెసిషన్ పైన జరిగిందా, అండ్ ఇప్పుడు చూస్తే ఓటింగ్ పోల్స్ హాట్స్టార్ అఫీషియల్ ఓటింగ్లో ఆదిత్య ఓం నేమ్ గౌరవ్ పెట్టారు. సో దాని గురించి కూడా చిన్న క్లారిటీ ఇస్తాను, అసలు ఆ సంగతి ఏంటి, లేకపోతే అది బగ్గా అనేది, అండ్ నైనిక పరిస్థితి ఏంటి, విష్ణుప్రియది కూడా చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది 5 minutesలో. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, అంతకు మించి ఇంకా నాకు ఏం హెల్ప్ వద్దు. సో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న నైట్ 1 గంటకి ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తారు. అది ఎలా ఎలిమినేట్ చేస్తారంటే 1 గంటకి అందరినీ పిలిచి గార్డెన్ ఏరియాలో నించోమని బాటమ్ 2 అఫీషియల్ ఓటింగ్లో వీళ్ళిద్దరూ ఉన్నారని చెప్పి ఆదిత్య ఓం గారిని నైనికని పెట్టి మళ్ళీ హౌస్ మేట్స్కి డెసిషన్ ఇచ్చారు. హౌస్ మేట్స్కి డెసిషన్ ఇస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవాలని వచ్చింది. అదేంటో కామెడీ నాకు అర్థం కాలే. ఒక 2 వారాల ముందు ఆదిత్య ఓం గారు కావాలన్నారు, అప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ వీక్ ఆయనది చాలా పర్ఫార్మెన్స్ బాగుంది, గేమ్ ఆడాడు, గెలిచాడు, యాక్టివ్గా ఉన్నాడు, స్పోర్టివ్గా ఉన్నాడు, అన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నా ఐ డోంట్ నో వై హౌస్ మేట్స్ చూజ్ ఆదిత్య ఓం గారు. అది మనం మెయిన్ ఎపిసోడ్లో చూడాలి. నైనికని ఎందుకు సేవ్ చేశారో కూడా అర్థం కాదు. బట్ యాక్చువల్గా లాస్ట్లో ఉన్నది మాత్రం నైనికయే అఫీషియల్ ఓటింగ్లో కూడా. బట్ బిగ్ బాస్ వీళ్ళకే వదిలేశారు, ఎందుకంటే వాళ్ళు ఈ వీక్ ఫిక్స్ అయిపోయారు ఇద్దరిని ఎలిమినేట్ చేయాలని. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ 8 versus 8. ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు కాబట్టి మిడ్ వీక్లో ఒకరు, సండే రోజు ఒకరు అయితే 8 members ఉంటారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 వస్తున్నారు. వాళ్ళది సెపరేట్ క్లాన్, వీళ్ళది సెపరేట్ క్లాన్. సో ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ 2 తీసేద్దాం అనుకున్నారు. ఎలాగో ఆదిత్య ఓం గారు లాస్ట్ 2లో ఉన్నారు కాబట్టి, అంటే దానిపైన ఉన్న విష్ణుప్రియకి ఆదిత్య ఓం గారికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ కాల్ తీసుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియది కూడా తక్కువ ఉంది. బట్ ఈ 2-3 రోజుల్లో విష్ణుప్రియది 5th ప్లేస్లోకి రాదని అనుకున్నారేమో వాళ్ళు. బట్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఏమైనా జరగవచ్చు కదా లాస్ట్ 3 రోజుల్లో. బట్ నాకు అదైతే నచ్చలేదు. ఓటింగ్ ప్రాసెస్ ప్రకారంగానే నైనికని పంపిస్తే బాగుంది. ఎందుకంటే ఆదిత్య ఓం గారికి కొంచెం ఓటింగ్ పడుతుంది, క్రాస్ ఓటింగ్ కూడా పడుతుంది, చెప్పలేం కదా. బట్ దే హ్యావ్ డిసైడెడ్. సో హౌస్ మేట్స్ ఎక్కువ ఆదిత్య ఓం గారిని తీస్తారు. బట్ తర్వాత ఓటింగ్ లైన్స్ ఆపారు, మళ్ళీ ఇప్పుడు రెజ్యూమ్ చేశారు. రెజ్యూమ్ చేసిన తర్వాత బగ్ అది, ఆదిత్య ఓం గారి పేరు కనబడుతుంది, ఓటు కొట్టినా వెళ్ళిపోతుంది. నేనే చెక్ చేసి ఓటు వెళ్ళిపోయింది. సో దయచేసి మీరు నా అలాంటి పనులు చేయదు. నేను టెస్టింగ్ పర్పస్ చేశాను. అది మీరు ఆదిత్య ఓం గారికి ఓటు వేసినా వేస్ట్, చాలా వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్ టైపు. అది బగ్ వాళ్ళు రెక్టిఫై చేయలేదు హాట్స్టార్లో, ఏందో వాళ్ళు. సో అది ఇగ్నోర్ చేసి మిగిలిన 5 ఓట్లు వేసుకోండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఇట్ కుడ్ బి నైనిక, లేకపోతే విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్, నబిల్. సో ఇది ఒకటి క్లారిఫై చేద్దాం అనుకున్నా. బగ్ గురించి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు అడుగుతున్నారు. ఈరోజు అస్సలు నాకు ఓపిక లేదు, అందుకే వీడియోలో చెప్తాను చెప్పి పెడతాను. నెక్స్ట్ అఫీషియల్ ఓటింగ్ పక్కన పెట్టండి, అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్ ప్రకారంగా వెళ్తుంది ఈ సీజన్ అయితే ఆల్మోస్ట్. సో ట్రెండ్లో యాజ్ ఆఫ్ నౌ అయితే కొన్ని మార్పులు అయితే జరిగాయి. మెయిన్ మార్పు విష్ణుప్రియది, అక్కడికి వస్తాం. ఫస్ట్ వచ్చేసరికి నబిల్ నిఖిల్ మధ్యలో జరుగుతుంది, హోరాహోరీగా జరుగుతుంది ఫైట్. బట్ ఇప్పటికి కూడా ఒక 1 or 1.5 or అట్లీస్ట్ 2% ఎక్కువ ఓటింగ్ నబిల్కి పడుతుంది. నబిల్కి చాలా మాస్ ఓటింగ్ పడుతుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే BCD సెంటర్ ఓటింగ్ పడుతుంది, నిఖిల్కి A సెంటర్ ఓటింగ్ పడుతుంది. అండ్ నిఖిల్కి కర్ణాటక ఓట్లు కూడా పడుతున్నాయి, కన్నడ ఆర్టిస్ట్ కాబట్టి. నబిల్కి ప్యూర్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు గుద్దేస్తున్నారు. నేను ఈ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ ఏం చెప్పట్లేదు కానీ చెప్తున్నా ఎలా పడుతున్నాయి అనేది. ఇద్దరు డిజర్వ్డే బాగా ఆడుతున్నారు. నిఖిల్ కూడా బాగా మారాడు 1 వారం నుంచి. నబిల్ అయితే 2 వారాల నుంచి చాలా చాలా ఇంప్రూవ్మెంట్, మామూలుగా లేదు అసలు. ఆకాశంలో గెలిపిన పర్ఫార్మెన్స్. ఫస్ట్ అయితే నబిల్ మాస్ బ్యాటింగ్లో ఉన్నాడు, నెక్స్ట్ నిఖిల్ ఉన్నారు. వీళ్ళిద్దరికి జస్ట్ 1.5 to 2% డీవియేషన్ ఉంది. 27 to 28% ఆయనకి పడుతుంది, ఈయనకి 25 to 26% నిఖిల్కి పడుతుంది. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే మణికంఠగా ప్లస్ మైనస్ సింపతి వర్క్ అవ్వడం అవ్వకపోవడం, ఆయన పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయిలేండి. ఇంకా ఉట్టి సింపతి అని అనట్లే, ఇంకా అది వదిలేసాను. ఇంకా దాని మీద వాదించి నాకు జ్వరం వస్తుంది. సో ఆయనకి కన్సిస్టెంట్ ఓటింగ్ అయితే పడుతుంది, 19% ఓటింగ్ పడుతుంది, చాలా గట్టిగా వెళ్తుంది. చూద్దాం ఈ నెక్స్ట్ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత ఏమవుతుందో. నిన్న మిడ్నైట్లో అంటాడు, వైల్డ్ కార్డులు వచ్చాక కమ్ టు మై రూమ్ అంటాడంట. అంటే పిలిచి టార్చర్ చేసి సెల్ఫ్ నామినేట్ అయ్యేలా చేస్తాడంట. జోకులు వేసుకున్నారన్నమాట. సో ఈయనదైతే 3వ ప్లేస్లో ఉంది, బాగుంది, కన్సిస్టెంట్గా ఉంది. 4th వచ్చేసరికి ఈ అమ్మాయిది పాపం లాస్ట్ వారం వరకు బాగాలే, ఒక ఇంటెంట్ లేదు, పులిహోర ట్రాకు ఇవన్నీ యాక్టివ్గా లేదు, సండే ఫండేలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తప్ప అనుకున్నాం. ఈ వీక్ పాపం బాగా మెచ్యూర్డ్గా ఉంది,
పార్టిసిపేషన్ ఉంది, టాస్క్లు ఆడింది, చాలా గట్టిగా చెప్పింది సీతకు కూడా నీ మిస్టేక్స్ ఇవి అని చెప్పి, అయినా కూడా ఆ ఓటింగ్ ఎందుకు రైజ్ అవ్వలేదు. ఐ హోప్ విష్ణుప్రియ విల్ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ ఫ్రమ్ ది నెక్స్ట్ కమింగ్ వీక్స్ అని అనుకున్నా. బట్ ఆమెకైతే చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. డేంజర్ జోన్లో లేదు, కానీ ఇలా కంటిన్యూ అయితే డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది వైల్డ్ కార్డ్స్ వచ్చాక, ఎందుకంటే స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి. సో విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది కదా, అలాగే ఆ ఓటింగ్ కూడా బెటర్ అవుతుంది అనుకుంటున్నా. బట్ యాజ్ ఆఫ్ నా 12-13% ఉంది, చాలా తక్కువ ఉంది. ఇంకా 5th ఆయిచవం కానీ తీసేస్తున్నాయి, ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఓటింగ్ది తెలియ కొంతమంది వేసేస్తున్నారు, బట్ వేస్ట్, అది నో యూజ్, అది బగ్గు తీసేయాలి యాక్చువల్గా ఆ ఆప్షన్స్లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షీ ఈజ్ వెరీ మచ్ డిజర్వ్ టు గెట్ ఎలిమినేటెడ్. యాక్చువల్గా మిడ్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయి, మన హౌస్ మేట్స్ తింగర డెసిషన్లు ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. పర్ఫార్మెన్స్ చూడాలి కానీ ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. సరేలేండి, ఇంకా అది సెపరేట్, ఇంకా ఆమె ఎలాగ వెళ్ళిపోతుంది కాబట్టి. ఆమె లాస్ట్లో ఉంది, పోనీ ఆమెను సేవ్ చేసుకోవాలనుకుంటే ఆ 9K ఫ్యాన్స్ ఓట్లు వేసుకోండి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా. బట్ చాలా డేంజర్ జోన్లో ఉంది, సింగిల్ డిజిట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. అండ్ హై ఛాన్సెస్ టు గెట్ ఎలిమినేటెడ్ దిస్ వీకెండ్. ఇది ఓటింగ్ ట్రెండ్ ఈ రోజుకైతే ఎలా ఉంది. ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు తర్వాత ఏమైనా మార్పులు ఏమైనా అవుతాయా, విష్ణుప్రియది ఇంకా ఏమైనా తగ్గుతుందా, క్రాస్ ఓటింగ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, పైన టాప్ ఓటింగ్ కొట్టుకుంటున్నారు కదా నిఖిల్ నబీల్, ఇవేమైనా మారుతాయా, మణికంఠది ఏమైనా టాప్ 2లోకి వస్తారా, ఇవన్నీ రేపు చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లైవ్ తర్వాత దాని ఇంపాక్ట్ దాని మీద చూపిస్తుంది కాబట్టి. బట్ మీరు ఎవ్వరూ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయినా కూడా ఏది గ్రాంటెడ్గా తీసుకోకండి, ఓట్లు వేసుకోండి. హాట్స్టార్కి వెళ్ళి ఓట్ వేయండి, ఆయిచగరు ఆప్షన్ని ఇగ్నోర్ చేయండి, ఓట్ వేయకండి, అది వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్. అలాగే మిశ్రకాలు ఇవ్వండి, ఆయిచవం గారిని ఇగ్నోర్ చేయండి, అది మ్యాటర్. నెక్స్ట్ లైవ్ అప్డేట్లు ఏం లేవు ఈరోజు, అంతా నేను లేట్గానే లేసాను, రికార్డింగ్ పెట్టుకున్నా కానీ అంత సొల్లే. ఏమైనా టాస్క్లు ఏమైనా పడినా, ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్లు ఉన్నా చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.